శ్రీలంక సిరీస్లో తనదైన శైలిలో ఆడేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛను ఇచ్చినట్లు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తెలిపాడు. తన ఆట తీరును మెరుగుపరుచుకోవడానికి దేశవాళీ టోర్నీలో కీలకమని పేర్కొన్నాడు. తాను ఎలాంటి బెదురు లేకుండా ఆడేలా గౌతమ్ గంభీర్ సాయం చేసినట్లు యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్లోనే గంభీర్ నుంచి జట్టుకు పూర్తి మద్దతు లభించిందని అన్నాడు. శ్రీలంక సిరీస్ సందర్భంగా తాను గంభీర్తో మాట్లాడానని జైస్వాల్ పేర్కొన్నాడు. ఆ సమయంలో మీదైన శైలిలో మైదానంలో ఆడి ఆటను ఎంజాయ్ చేయండి, మీకు అండగా ఉంటాము అని గంభీర్ చెప్పినట్లు తెలిపాడు. ఆయన చెప్పిన మాటలు మాలో ఆత్మవిశ్వాసం నింపి నిర్భయంగా ఆడేలా చేశాయని యశస్వి వెల్లడించాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ వన్డేల్లో సత్తా చాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లకు సిద్ధమయ్యేందుకు దేశవాళీ టోర్నీలు చాలా కీలకమని యశస్వి అభిప్రాయపడ్డాడు. దులీప్ ట్రోఫీ, బంగ్లాదేశ్ సిరీస్ల కోసం నేను నెట్స్లో చాలా శ్రమిస్తున్నానని అన్నాడు. వ్యక్తిగత గోల్స్ కోసం కాదు, నిలకడగా రాణించేందుకే ఇలా చేస్తున్నానని వెల్లడించాడు. క్రికెట్లో నిలకడగా రాణిస్తూ మెరుగుపడటం చాలా కీలకమని యశస్వి పేర్కొన్నాడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలు అంతర్జాతీయ మ్యాచ్ల సంసిద్ధతకు చాలా కీలకమని తెలిపాడు. కీలక మ్యాచ్ల ముందు ఇలాంటి టోర్నీలు నాలో ఆత్మవిశ్వాసం నింపుతాయని, నా పరిధిలో అత్యుత్తమంగా ఆడి జట్టు విజయాలను అందించడానికి యత్నిస్తానని వెల్లడించాడు. దులీప్ ట్రోఫీ వంటి టోర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, టెస్ట్ సిరీస్ల ముందు ఇలాంటి ట్రోఫీలు చాలా ఉపకరిస్తాయని జైస్వాల్ పేర్కొన్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరపున బరిలోకి దిగిన జైస్వాల్ కేవలం 30 పరుగులు మాత్రమే చేసి ఇండియా ఏ బౌలర్ ఖలీల్ అహ్మద్కు వికెట్ సమర్పించుకున్నాడు. బెంగళూరు చెన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.